ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 48 ప్రివ్యూ. డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. ప్లే ఆఫ్ సమీపిస్తున్న వేళ గెలుపు బాట పట్టిన రెండు జట్లు నేడు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఇరు జట్లు చెరో 8 పాయింట్లతో పట్టికలో సమానంగా ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసులో ముందంజలో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు అత్యంత కీలకం. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో తన బలాన్ని నిరూపించుకోవాలని ఢిల్లీ చూస్తుంటే, పాత వైభవాన్ని కొనసాగించాలని చెన్నై పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు బలాబలాలను పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్సే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన 31 మ్యాచ్ల్లో చెన్నై 19 సార్లు విజయం సాధించగా ఢిల్లీ 12 సార్లు మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఏప్రిల్ 11 జరిగిన గత మ్యాచ్లో చెన్నై 23 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెన్నైని గెలిపించాడు. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు ఢిల్లీ సేన ప్రణాళికలు రచిస్తుంది. ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్, నిశ్శంక, ట్రిస్టన్ స్టబ్స్ వంటి హిట్టర్లు ఉన్న టాప్ ఆర్డర్ నిలకడలేమి ఆ జట్టును వేధిస్తోంది. బౌలింగ్లో మిచెల్ స్టార్క్ రాకతో బలం పెరిగిన డెత్ ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇవ్వడం మైనస్ అవుతుంది. మరోవైపు చెన్నై జట్టు సంజు శాంసన్ ఫామ్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడడం, మిడిల్ ఆర్డర్లో శివన్ దుబే వంటి వారు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం ఆ జట్టు వైఫల్యాలుగా కనిపిస్తున్నాయి. నేటి మ్యాచ్లో గెలుపు అవకాశాల విషయాలకు వస్తే ఢిల్లీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు సొంత గడ్డపై జరుగుతుండడం పెద్ద అడ్వాంటేజ్. గణాంకాల ప్రకారం ఢిల్లీకి 50.8% విజయావకాశాలుండగా చెన్నైకి 49.2% గెలుపు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. టాస్ గెలిచిన జట్టు మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే విజయంపై ధీమాగా ఉండవచ్చు. మరి శాంసన్ మెరుపులు కొనసాగుతాయా, లేక రాహుల్ సేన సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకుంటుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.